వ్యక్తిగతమైన జీవితంలో ఇవంతా నాకు తెలుసు. ఇప్పుడు వరకు నువ్వు లోపలే ఉన్నావు కదా, కానీ ఇప్పుడుందా? లేదు. కాబట్టి నాకు తెలుసు, నాకంతా తెలుసు, నాకు పరిశుద్ధాత్మ తెలుసు, నాకేం చెప్పినా తెలుసు, నాకు అన్నీ తెలుసు. నిజమా అబద్ధమా? ఒకవేళ తెలిస్తే తెలిసి ఉండొచ్చు కానీ దీనిలో దేవుని యొక్క ఆత్మకు అవకాశం లేదు. నీ వ్యక్తిగతమైన జీవితం ఈరోజు ఈ రకంగా గాలికి నడుస్తూ మేఘమునకు చెదిరిపోతున్నటువంటి పరిస్థితులలో నిర్జల మేఘాలు కదిలిపోతున్నట్లు, ఆ ఎండిన ఆకులు ఎగిరిపోతున్నట్లు నీ ఆత్మీయ జీవితం పరుగులు పెడతా ఉంది. దేవుని యొక్క అభిషేకానికి అవకాశం ఇవ్వక నీ జీవితాల్లో యేసు ప్రభుని నమ్మేసుకోవడం ఒకటే ముఖ్యం కాదు. యేసు ప్రభుని తెలుసుకుని బైబిల్ చదివేయటం, చెప్పేయటం, పాటలు పాడేయటం ఈ పద్ధతులు ముఖ్యం కాదు. నీ వ్యక్తిగతమైన జీవితంలో దేవుని ఆత్మకు అవకాశం ఇచ్చి దేవుని ఆత్మ పూర్తి స్థాయిలో నీలోనికి వచ్చి నిన్ను పూర్తి స్థాయిలో ఆవహించబడి తల నుంచి అరికాల వరకు నీ ప్రతి అవయవమును, నీ అంతరేంద్రియమును సంపూర్ణ స్థితిలోనికి మలచబడటానికి అవకాశం ఇవ్వబడితే తప్ప నీ జీవితము, ప్రవర్తన యావత్తు దేవుని ఎదుట అంగీకారంగా అది మలచబడదు. గమనించారు కదా? ఇప్పుడు మన జీవితంలో దేవుని ఆత్మకు పూర్తి స్థాయి అవకాశం ఇవ్వడానికి ఒక్క క్షణం ప్రార్థన చేద్దాం. ఒక క్షణం అడుగుదాం. లార్డ్, ఫిల్ విత్ యువర్ మైటీ స్పిరిట్. అరవద్దు, కేకలు వేయద్దు. అల్లరికి కర్త కాదు దేవుని యొక్క ఆత్మ. కాబట్టి నువ్వు రక్షణ పొందుకున్నా లేదా అనవసరం. యేసు ప్రభుని నమ్మిన వారందరూ అక్కడికి వచ్చినప్పుడు అన్యజనుల మీద దేవుని ఆత్మ కుమ్మరించబడింది కదా. ఈ క్షణం నీ వాక్యం వింటున్న నీ జీవితంలో ఇప్పటి వరకు దేవుని యొక్క ఆత్మాభిషేకం కనుక లేకపోయినట్లయితే ఈ సమయంలోనే దేవుని యొక్క ఆత్మ నిన్ను తాకాలని ఆశపడుతూ ఉండగా, దేవుని యొక్క ఆత్మ నిన్ను కుమ్మరించబడాలని ఆశపడుతూ ఉండగా నీ శరీరంలో, ప్రాణమును, జీవన ఆత్మను దేవునికి అప్పగించుకో. ఒక్క క్షణం ప్రభుని అడుగు. ప్రభువా, నీ ఆత్మను నాపై కుమ్మరించు, నీ ఆత్మను నాపై కుమ్మరించని ఒక్క క్షణం నువ్వు అడుగు. ఆయన పూర్తి స్థాయి అభిషేకము నీ వ్యక్తిగతమైన జీవితం అంతటిపై, నీ ఆత్మీయ జీవితం అంతటిపై ప్రభావం క్రమరించబడబోతా ఉంది. ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం మన హృదయాన్ని దేవునికి అప్పగించుకుందాం. పెంతెకొస్తు పండుగ నాడు దిగి వచ్చిన ఆత్మ నేటికి నీ సజీవమై నీ జీవితం అంతటిని సంపూర్ణమైన పరిస్థితులు నడిపించాలని ఆయన ఆశపడుతున్నాడు గనుక నీపై సర్వాధికారములు ఆయనకు అప్పగించు. పరిశుద్ధాత్మదేవ, నీ అభిషేకముతో మమ్మల్ని నింపండి. నీ కనికరము నాపై ఉంచి నీ అభిషేకంతో నన్ను నింపండి. నా శరీరము దేవుని ఆలయం అని నాలో నివసిస్తానని ఇప్పుడు తెలుసుకున్నాను. ఇక మీదట నా శరీరంపై సర్వ హక్కులు నీకు అప్పగించుకుంటున్నాను. ఇదిగో, నిరుపయోగమైన ప్లాస్టిక్ చేయవలే నేను ఉండక ఉపయోగపడు చేయవలే నేను నా జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటున్నానని చెప్దాం. తండ్రి, వారి హృదయాంతరంగంలో వచ్చిన ప్రతి ప్రార్థనను బట్టి నీ పూర్తి బలమైన అభిషేకము వారిపై క్రమరించి ఉద్రేక పరిచర్యలు కాక సమాధానముతో తృప్తిపరచబడినట్లు సహాయం చేయమని, సర్వసత్యంలోనికి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.